టెక్స్ట్ బుక్ చదవడం వల్ల నువ్వు అలసిపోయినట్టు ఫీల్ అవుతున్నావా? ఎంత చదివినా నీకు చదివింది గుర్తుండడం లేదా? చదువుకోవడానికి చదివింది గుర్తుండడానికి సంబంధించిన కొన్ని స్మార్ట్ టెక్నిక్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం స్పీడ్గా చదవడానికి, చదివింది బెటర్గా గుర్తుపెట్టుకోవడానికి, మన క్లాస్లో మనం టాప్ మార్క్స్ తెచ్చుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతే సక్సెస్ అనేది కంపల్సరీ. ఇక్కడ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చదవాలి కాబట్టి అనుకొని చదవకండి. ఫస్ట్ ఆలోచించండి, ఏం చదవాలి, ఎందుకు చదవాలి. చదవడానికంటే ముందే మీరు ఒకసారి ఆలోచించండి. ఒక చాప్టర్ చదివితే మీరు ఇక్కడ ఏం నేర్చుకోవాలి. సో చదివిన తర్వాత నాకు ఇది రావాలి అని స్పష్టమైన టార్గెట్తో చదవడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీ బ్రెయిన్ అనేది మీరు చదువుతుంది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. సో దీనికోసం మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంది, ఏం చదవాలి, చదివిన తర్వాత మీకు ఏం తెలియాలి. ఇది మైండ్లో పెట్టుకొని మీరు చదవడం స్టార్ట్ చేస్తే మీరు ఒక పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఇందులో మనం ఏ పాయింట్ నోట్ చేసుకోవాలి, ఏ పాయింట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్, మీరు ఓన్లీ కళ్ళతో చూస్తూ చదవకండి. చూడడానికి బదులుగా కొన్ని పాయింట్స్ని హైలైట్ చేయండి, నోట్స్ రాసుకోండి, క్వశ్చన్ చేసుకోండి. ఇలా యాక్టివ్గా చదవడం వల్ల మీ బ్రెయిన్ అనేది రిసీవ్ అనేది బాగా చేసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్, మన చాప్టర్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేయండి. ఓకే, చాప్టర్ మొదలుపెట్టిందంటే ఎండ్ వరకు అలా చదువుతూ పోకండి. చాప్టర్లో ఒక ఆ టాపిక్ వరకే చదవండి. చదివిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా క్వశ్చన్ చేసుకోండి. సో ఈ టాపిక్ ఏంటి, టాపిక్ సంబంధించి నేను ఏం పాయింట్స్ నోట్ చేసుకున్నాను, ఇక్కడ ఏం నేర్చుకున్నాను అని మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకున్నట్టయితే మీకు ఆ టాపిక్ అనేది బ్రెయిన్లో బెటర్గా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, చదువుతున్నప్పుడు ఇమాజినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే మనం మైండ్ మ్యాప్ అంటాం. మనం ఏదైతే చదువుతున్నామో దానికి సంబంధించి కొన్ని పిక్చర్స్ని మనం ఊహించుకోవాలి, కొన్ని వీడియోస్ని మనం ఊహించుకోవాలి. సో ఇక్కడ మైండ్ మ్యాప్ క్రియేట్ చేసుకోవాలి. ఓన్లీ చదవకుండా ఆ చదివిన దానికి రిలేటెడ్గా ఒక మైండ్ మ్యాప్ని క్రియేట్ చేసుకున్నట్టయితే మీకు సబ్జెక్ట్ అనేది బ్రెయిన్లో బాగా స్టోర్ అవుతుంది. మీరు ఊహించుకునే ఆ మైండ్ మ్యాప్ ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత బెటర్. నెక్స్ట్ పాయింట్, నువ్వు 1-2 సార్లు చదువుకున్న తర్వాత నువ్వు చదివింది, నువ్వు నేర్చుకుంది ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయి. యాజ్ ఏ టీచర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. నీకు నువ్వు టీచర్గా ఫీల్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయి. అప్పుడు నువ్వు చదివినప్పుడు ఏదైతే నేర్చుకున్నావో దానికంటే 2 ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో నేర్చుకుంటావు. ఇది నువ్వు ప్రాక్టికల్గా చేసినప్పుడే నీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, మీరు కంటిన్యూగా చదవడం మానేయండి. కంటిన్యూగా చదవడం వల్ల బ్రెయిన్ అనేది అలసిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లో రిసీవ్ చేసుకున్నంతగా తర్వాత రిసీవ్ చేసుకోదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక 25 మినిట్స్ చదివారనుకోండి, ఒక 5 to 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఆ 5 to 10 మినిట్స్ బ్రేక్లో మీరు బుక్స్ని చూడకండి, టెక్స్ట్ బుక్స్ని చూడకండి. సో వీలైతే ఇంకా ఆ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళండి. మీ ఇంటి వరండా ఏదైనా ఉంటే అక్కడ తిరగండి, టీ తాగండి, కాఫీ తాగండి, నేచర్ని చూడండి. అలా అని చెప్పేసి కంటిన్యూగా అదే పని చేయకండి. ఆఫ్టర్ ఒక 5 to 10 మినిట్స్లో మళ్ళీ మీరు రిటర్న్ రావాలి బుక్ దగ్గరికి. సో అప్పుడు మళ్ళీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న వాడిని మళ్ళీ ఫాలో అవుతే నెక్స్ట్ మీరు చదివిన టాపిక్ మళ్ళీ మీ మైండ్లో బెటర్గా స్టోర్ అవుతుంది. ఇంకా ఏదేదో టెక్నిక్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ టెక్నిక్స్ యూజ్ చేసి చూడండి, మీలో బెటర్మెంట్ అనేది తప్పకుండా కనిపిస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.